నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొందరు సీనియర్ ఆర్టిస్ట్ నాకు చిన్న అడ్వైస్ ఇచ్చారు. ఏంటంటే, నువ్వు చేసే ఏ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో నీ దగ్గరలోనే ఉంటుంది అని చెప్పి అన్నారు. సో అబ్జర్వ్ చేస్తూ ఉండు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని అన్నారు. సో అందుకని అప్పటి నుంచి నేను ఏ సినిమా చేసినా నేను చేసే క్యారెక్టర్ నా చుట్టుపక్కల్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ సినిమాలో ఒక తల్లి లేని ఒక అబ్బాయి లాగా ఉందన్నమాట క్యారెక్టరు. సో ఎవరున్నారు, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్ అండ్ అప్పుడు ఒక ఆవిడ కనిపించారు నాకు. ఆవిడ ఊహో తెలియకముందే వాళ్ళ మదర్ని కోల్పోయారనమాట. సో అమ్మ ప్రేమ తెలియకుండానే పెరిగి పెద్దయ్యారు. సో నేను ఆవిడని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చూడడమే కాదు, నాకు లైఫ్ ఇచ్చి నన్ను నడిపించారు. వాళ్ళు ఎవరు కాదు, మా అమ్మగారు, రాణి గారు. ఈ సినిమా కొద్దిసేపు కూర్చోరా, ఉండు, అవసరం లేదు, ఉండు ఒక్క నిమిషం, అవసరం లేదు. అంటే ఏం లేదు, ఒక మదర్కి కనెక్ట్ అయిన క్యారెక్టర్ అనమాట. సో తన గురించి మాట్లాడుతున్నాను, ఉట్టినే నా పేరు చెప్తే నాకు ఇంకా వేస్టే, ఉపయోగం లేదు. సో ఈ సినిమా నాకు మా అమ్మని పరిచయం చేసింది. ఎందుకంటున్నానంటే, నేను ఎప్పుడైనా సరే ఊహించుకున్నప్పుడల్లా మా అమ్మ నన్ను ఇంత ప్రేమగా పెంచింది, అంత ప్రేమగా పెంచింది అని ఊహించుకుంటున్నారు. కానీ ఎప్పుడు మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగింది అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. సో ఈ సినిమా నాకు అది పరిచయం చేసింది. సో దిస్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ ఈ క్యారెక్టర్ మాత్రం. ఐఎమ్ సో సారీ డూడ్, ఐఎమ్ సో సారీ, ఐ డోంట్ మీన్ ఇట్. అమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి అలా మాట్లాడాను. ఐఎమ్ సో సారీ. మీరు లేకపోతే నేను లేను, కోపం తెచ్చుకోవద్దు నా మీద ప్లీజ్. ఓకే.